नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। మనం భగవద్గీతలను చదువుతాం. మీరు భగవద్గీతలో ఏదైనా శ్లోకం గురించి మీరు వినాలనుకుంటున్నారా, తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రత్యేకంగా ఏదైనా? దాని గురించి మాట్లాడదా? కర్మణ్యేవాధికారస్తే, చెప్పండి అందరూ. మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భో నాతో సంగోస్త కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భో మాతో సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భో మాతో సంగోస్త్వ కర్మణి. ఈ యొక్క భావం భాష్యం ఇచ్చిన అభయచరణారవింద భక్తి వేదాంతం ప్రభుపాద. ఇక్కడ మొదటి ఫోటో చూస్తారు కదా, ఆయన మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. హరే అందరూ జాగ్రత్తగా వినండి, మనం చదువుతాం. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. భాష్యం. విద్యుక్త ధర్మాలు దుష్కర్మ, ఇక్కడ కూర్చోవచ్చు, అవన్నీ తీసేసి. విద్యుక్త ధర్మాలు, దుష్కర్మలు, అకర్మ అనే మూడు రకాల విషయాలు ఉన్నాయి. మనిషికి అబ్బినట్టి ప్రకృతి గుణాన్ని అనుసరించి ఉపదేశించబడిన కర్మలే విద్యుక్త ధర్మాలు. దుష్కర్మలచే ప్రామాణికుని అనుమతి లేకుండా చేసే కర్మలని అర్థం. విద్యుక్త ధర్మాలను చేయకపోవడం అకర్మ. అర్జునుడు అకర్మునిగా కావద్దని, ఫలాసక్తి లేకుండా విద్యుక్త ధర్మం నిర్వహించాలని భగవంతుడు ఉపదేశించాడు. తన కర్మఫలం పట్ల ఆసక్తుడయ్యేవాడు కర్మకు కూడా కారణమవుతాడు. ఆ విధంగా అతడు అట్టి కర్మ ఫలాలనే సుఖీ లేదా దుఃఖి అవుతాడు. విద్యుక్త ధర్మాలకు సంబంధించినంత వరకు వాటికి నిత్య కర్మ, అత్యవసర కర్మ, ఇష్టమైన కర్మ అనే మూడు తరగతులుగా విభజించవచ్చు. శాస్త్రానుసారంగా ఫలవాంఛ లేకుండా విధిగా నిర్వహించబడే నిత్యకర్మ సత్వగుణ కర్మ అవుతుంది. ఫలంతో కూడిన కర్మ బంధకారం అవుతుంది. కనుక అట్టి కర్మ మంగళకరము కాదు. విద్యుక్త ధర్మ విషయంలో ప్రతి ఒక్కరికి స్వంత అధికారం ఉన్నది, కానీ ఫలాసక్తి లేకుండా అతడు వర్తించాలి. అటువంటి ఆపేక్షరహితమైన విద్యుక్త కలాపాలు నిస్సందేహంగా మనిషికి మోక్ష పథానికి నడిపిస్తాయి. కనుక ఫలాసక్తి రహితంగా విధిగా యుద్ధం చేయమని అర్జునుడికి భగవంతునిచే ఉపదేశించబడింది. యుద్ధంలో అతడు పాల్గొనకపోవడం ఇంకొక రకమైన ఆసక్తి. అటువంటి ఆసక్తి మనిషిని ఏనాడును మోక్ష పథానికి నడిపించదు. ఏ ఆసక్తి అయినా అది మంచిదే కానీ చెడ్డదే కానీ బంధానికి కారణమవుతుంది. అకర్మ పాపమయం. కనుక విధిగా యుద్ధం చేయడమే అర్జునుడికి ఏకైక మంగళకరమైన పథము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం
సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాం సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దినతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఇక్కడ మనం భగవద్గీత గురించి చర్చిస్తున్నాం. చాలా ఆనందం, మీరందరూ భగవద్గీత వినడానికి వచ్చారు. ఈ యొక్క కాలంలో భగవద్గీత వినేవాళ్ళు చాలా తక్కువ. అందరూ ఈ సమయంలో, అంటే ఏ సమయంలో 24 గంటలు మన దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తాయి, దానిలోనే బిజీ ఉంటున్నారు ప్రజలు. కానీ వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరూ సాయంకాలం ఈ యొక్క భగవద్గీత, భాగవతం, రామాయణం ఇలాంటి ఆధ్యాత్మిక కలాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొందరు చేస్తూ ఉన్నారు, ఇంకా గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఇది సర్వసామాన్యమైన విషయం, ప్రతిరోజు జరిగేటువంటి కార్యకలాపాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ అదే ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కర్మ గురించి చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే. సో ఇక కర్మను చేసేటువంటి అధికారం మనకుంది. కర్మ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. కర్మ చేయకుండా మనం ఉండలేం. మనం తినడం కూడా ఒక కర్మే, స్నానం చేయడం కూడా ఒక కర్మే. సో మన యొక్క విద్యుక్త ధర్మం, మన యొక్క శరీర పోషణ కోసం నిమిత్తమై చేసేటువంటి కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, అత్యవసర కర్మలు, 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. కొన్ని నిత్య కర్మలు ప్రతి నిత్యం మనం ఆచరించాల్సిందే. నైమిత్తికంగా చేసే కర్మలు కొన్ని ఉంటాయి, అది ఒకేషనల్గా చేసేటువంటి. కొన్ని అత్యవసరమైనటువంటి కర్మలు ఉంటాయి. సో ఈ 3 రకాలైనటువంటి కర్మలు ఇక్కడ విభజించబడ్డాయి. సో ప్రతి ఒక్కరు కర్మ చేయాల్సిందే, కానీ భగవంతుడు కర్మ చేయాల్సిన అవసరం లేదు. నమే కర్మ నిత్యంతే నమే కర్మ ఫలస్పృహ. నేను ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనకు ఆదర్శాన్ని చూపించడం కోసం భగవంతుడు ఇక్కడ అవతారం తీసుకున్నప్పుడు ఆయన కూడా కర్మలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణ కృష్ణుడు ద్వారకలో 16,108 భవనాలు ఉన్నాయి. కృష్ణుడికి ఎంతమంది భార్యలు? 16,108 మంది భార్యలు కూడా ఉన్నారు ఆయనకు. కోట్ల మంది గోపికలతో ఆయన లీలలు చేస్తూ ఉంటాడు ఆయన భార్యలు కాకుండా. 16,108 భవనాలు ఉన్నాయి. ఒకసారి నారదుడు కృష్ణుని చూడడానికి వెళ్తూ ఉంటాడు. నారద మహర్షి తెలుసుకొని అందరినీ దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఆయన హరినామాన్ని చేస్తూ నారదముని ఏం చేస్తుంటారు, రాధాకృష్ణుని కీర్తిస్తూ వెళ్తూ ఉంటాడు. సో ద్వారకలో ఇక్కడ కృష్ణుని యొక్క భవనానికి వెళ్ళాడు. సో అక్కడ ద్వారకలో భవనం ఎలా ఉంటుంది, భగవంతుడి అంటే ఇలా సిమెంట్తో ఉండదు, వజ్ర వైఢూర్యాలతో, రత్నాలతో, మరకత మనులతో. ఇక్కడ కింద మార్బుల్ ఉండదు, అంత చింతామణి, అంత వజ్ర వైఢూర్యాలతో ఉంటుందన్నమాట అక్కడ. సో మొదట రుక్మిణి దేవి ఉన్నటువంటి భవనానికి వెళ్తారు. సో కృష్ణుడు ఆయన నారదుని ఆహ్వానం చేస్తాడు. చేసేసి వాళ్ళకు పాద పూజ చేయడం జరుగుతుంది. కృష్ణుడు భగవంతుడు అయినా కానీ నారదుడు సాధువులను గౌరవించడం అది వైదిక సంస్కృతి. భగవంతుడు చూపిస్తున్నాడు ఇక్కడ ఆయన చేసిన ఈ విధంగా బ్రాహ్మణులను గౌరవించాలి, సాధువులను గౌరవించాలి. ఆయన కాలు కడగడం, ఆయనకు హారతి చేయడం, సో ఇక దీప నైవేద్యాలు చేయడం, ఆయనకు అలా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తాడు. సో అక్కడ కృష్ణుడు సత్యభామతో ఉంటాడు, ఇంకొక ఇంట్లో సత్యతో ఉంటాడు. వేరు గృహాల్లో వేరువేరుగా ఆ కృష్ణుడు ఉంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఒక కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఇంకొక ఇంట్లో సంధ్యావందనం చేస్తున్నాడు, ఇంకొక ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఇంకొక ఇంట్లో భార్యతో మాట్లాడుతున్నాడు. ఒకేసారి ఉన్నాడు భగవంతుడు. 16,108 భవనాల్లో అంతా ఒకేసారి ఉన్నారు. ఉదాహరణకు సామాన్య వ్యక్తి ఒక 4 భార్యలు ఉన్నారనుకోండి. ఈ రోజుల్లో తక్కువ, ఒక భార్య ఉండదే కష్టపడుతున్నారు కదా. సో 4 అవ్వలేరు, 4 అవ్వలేరు. కానీ భగవంతుడు ఒకేసారి 16,108 భవనాల్లో ఉంటాడు ఒకేసారి. సో తర్వాత రాజభవనానికి భగవంతుడు ఇక రాజమహల్కి వెళ్ళేటప్పుడు అందరి ఇళ్ళల్లో వచ్చేసి మళ్ళీ ఆయన ఏకమై కృష్ణుడుగా ఆయన వెళ్తాడు. అక్కడ వెళ్ళి పరిపాలన చేస్తాడు ఆయన. సో ఇక్కడ వివాహం కూడా అలానే జరిగింది. కృష్ణుడికి 16,000 వివాహాలు ఒకేసారి జరిగినాయి, ఒకే ముహూర్తంలో. తర్వాత ఆయన వివాహం జరిగేటప్పుడు అన్ని వివాహాల్లో తల్లిదండ్రులు ఉన్నారు. అంటే ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన భక్తులు కూడా విస్తరించిపోతారు అన్నమాట. ఇప్పుడు మనం ఒకరిగా ఉంటాం, 2 అవ్వలేం, 3 అవ్వలేం, 4 అవ్వలేం, అవుతామా? మనకు చాలాసార్లు పనులు ఉంటాయి, అక్కడ వెళ్ళేది ఉంటుంది, ఇక్కడ వెళ్ళేది ఉంటుంది, ఇక్కడ వెళ్ళేది ఉంటుంది. మనం అవుతాం, అక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక అవ్వలేం. మనం ఒకటే వ్యక్తిగా ఉంటాం. సో భగవంతుని మనకున్న తేడా అదే. మనకి శరీరం ఉంటుంది, భగవంతుడి శరీరం ఉండదు. ఆయన దివ్యమైనటువంటి దేహం ఉంటుంది.
సో ఈ విధంగా కృష్ణుడు కూడా ఆయన కర్మలు చేస్తూ ఉంటాడు. రామావతారంలో ఆయన కూడా కర్మ చేశాడు. రాముడు చూపిస్తున్నాడు ఒక పుత్రునిగా ఎలా ఉండాలా, ఒక భర్తగా ఎలా ఉండాలా, ఒక శిష్యునిగా ఎలా ఉండాలా, ఒక రాజుగా ఎలా ఉండాలా. యథా రాజా తథా ప్రజ. సో రాజ్య పరిపాలన చేసి ఆయన చూపించాడు భగవంతుడు. కానీ భగవంతుడే కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ మురళిని వేణువును వాయిస్తూ ఉంటాడు అంతే. ఆయనకి ఏం లేదు. నాట్యం ఆడుతూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం వచ్చినప్పుడు ప్రజలకు ఆదర్శాన్ని చూపించడం కోసం ఆయన కూడా కర్మలు చేస్తాడు. మహాత్ములు కూడా చేస్తుంటారు. జనక మహారాజు ఆయన కూడా కర్మలు చేశాడు. కానీ ఈ కర్మలు చేయాలా, కానీ ఏ విధంగా కర్మలు చేయాలనేసి ఈ యొక్క శ్లోకంలో వివరించారు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కథ. అందరికీ అధికారం ఉంది కర్మ చేయాలి. కానీ మా ఫర్మ కలు హేతుర్భో మాతో సంగోస్త్వ కర్మని. ఆ కర్మ ఫలానికి మనం కారణం కాకూడదు. ఆ కర్మ మనం చేసినందుకు మనం కారణం కాదు, ఆ ఫలితానికి కూడా మనం కారణం కాదు. కేవలం మనం కర్మను చేసేటువంటి అధికారం మాత్రమే ఉంది, కర్మ ఫలితానికి మనకు అధికారం లేదు. దానికి అర్థం ఏమి? దానికి వచ్చే ఫలితం మనది కాదని. ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేసాం, దానికి ధనం వచ్చింది, అప్పుడు ఆ ఫలితానికి మన అధికారం లేదు. అది కృష్ణుడు చెప్తున్నాడు. మనం ఉద్యోగం చేసాం, శాలరీ వచ్చింది, అది మంది కాదు. ఎందుకంటే కర్మ మనం చేస్తున్నాం, ఫలితం భగవంతుడికి ఇవ్వాలి అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే మొదటి లైన్ అందరికీ తెలుస్తుంది, కర్మం చేయాలా కర్మం చేయాలా. రెండో లైన్ ఎవరికి తెలియదు. ఇక్కడ చాలా స్పష్టంగా వివరించబడింది, మా కర్మ ఫల హేతుర్భో మాతో సంగోస్త్వ కర్మని. సో మీరు ఆ ఫలితాన్ని మీరు అనుభవించకూడదు, కేవలం మీరు కర్మను మాత్రమే చేయాలి. ఎందుకన్నా కృష్ణుడు చెప్తున్నాడు? ఫలితం ఎందుకు ఇవ్వమంటున్నాడు? ఆయనకు డబ్బులు లేవా? ఆయనకు ధనం లేదా? మనం చేసేటువంటి కర్మ ఫలితం ఆయనకి ఎందుకు? ఆయనకు అవసరం లేదు. ఆయన ఆత్మారాముడు, ఆయన నుంచే అన్నీ వచ్చినాయి. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, ఈ యొక్క కర్మ మన ఇంద్రియ భోగం కోసం చేస్తే, మన కోసం చేసుకుంటే అది బంధకారకం అవుతుంది. కానీ భగవంతుడి కోసం చేస్తే ఆ బంధం నుంచి విముక్తిని పొందుతాం మనం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ పరం వ్రజేత్. ఎలా అంటే ఈ యొక్క కర్మ యజ్ఞం కోసం, అంటే విష్ణువు కోసం ఎప్పుడైతే కర్మను మనం ఆచరిస్తామో అది కర్మ బంధం అవ్వదు మనకు. లేదంటే మన సంతృప్తి కోసం మనం కర్మను చేస్తే అది బంధకారకం అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి, అంటే ఇక్కడ 2 దేశాల మధ్యలో యుద్ధం జరిగింది. ఒక భారతీయ సైనికుడు ఉన్నాడు. ఆయన ఫైటింగ్లో ఒక ఎదుటి పక్షాన్ని ఉన్నటువంటి వాడిని చంపేశాడు అతని షూటింగ్ ద్వారా. సో అతనికి పరమవీర్ చక్ర అవార్డు ఇచ్చారు, గొప్ప బహుమతి ఇచ్చారు ఆయనకు, చంపేశాడు. సో ఆయన హాలిడేస్లో ఇంటికి వచ్చాడు ఊరికి టైం స్పెండ్ చేయడానికి. సో అప్పుడు ఆయనకు కోపం వచ్చేసి ఇంటి పక్కన ఒక ఆయనకు వచ్చేసి ఆయన కాల్ చేశాడు. ఆయన అప్పుడు ఏం అవార్డు ఇస్తారు? జైల్లో వేసేస్తారు. అదే వ్యక్తి, అదే గన్ను, కానీ ఇతనికి చంపడం వల్ల శిక్ష ఇచ్చారు. అక్కడ చంపితే ఉంది, అక్కడ అవార్డు ఇచ్చారు. అంటే అక్కడ ఎందుకు అవార్డు ఇచ్చారు? అది ప్రభుత్వం యొక్క ఆర్డర్ పైన ఆధారపడింది. దేశాన్ని రక్షించడం కోసం చేశాడు ఆయన ఆ కార్యాన్ని. కానీ అదే కర్మ ఇదే చేశాడు, కానీ ఇతనేంది, అతను ఊరికే ఏదో ఒక కారణం లేకుండా అతనే చంపేశాడు, ఏ కారణం లేకుండా. సో అదేవిధంగా మన యొక్క ఫలితాలు, దీనిపైన కూడా కూర్చోవచ్చు, మీరు పైన కూర్చోవచ్చు, తప్పేం లేదు. ఇలా కూర్చోండి. కూర్చోండి. సో అయితే ఈ యొక్క రహస్యం ఏమంటే, ఈ యొక్క కర్మలను మనం భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఎప్పుడైతే మనం ఉనరిస్తామో, భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనం చేస్తామో అది మనకు బంధకారకం అవ్వదు, లేకుంటే మనం బంధించబడిపోతాం. ఇక్కడ అర్జునుడు భగవద్గీతలో అదే చెప్తాను, నేను యుద్ధం చేయనని చెప్తున్నాడు. నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చనిపోతారు, ఆ పాపం నాకు వస్తుంది, వీళ్ళంతా నా బంధువులు, ఈ రాజ్యాన్ని నేను ఏం చేసుకుంటాను, ఈ 3 లోకాల ఆధిపత్యం కూడా నాకు వద్దని చెప్తున్నాడు, నాకు అవసరం లేదని చెప్తున్నాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వు యుద్ధస్వ విగత జ్వర, నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క యుద్ధం చేయడం నీ యొక్క క్షత్రియుడు, నీ యొక్క ధర్మం. అది నువ్వు నా కోసం చేయి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. ఏదైతే యుద్ధం చేస్తున్నావో ఆ ఫలితాన్ని నాకు ఇవ్వు, అప్పుడు ఈ యొక్క
ఆ కర్మ ఫలితం నిన్ను బంధించదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏ కర్మ చేసినా మనం ఇక్కడ బంధించి వేస్తుంది. పుణ్యకర్మ అయినా సరే, పాపకర్మ అయినా సరే. పాపకర్మ అయితే మనం నరకానికి వెళ్తాం, పుణ్యకర్మ అయితే స్వర్గానికి వెళ్తాం. అయితే స్వర్గంలో కూడా తాత్కాలికమైనటువంటి ఒక ఆయుష్ ఉంటుంది మనకు. స్వర్గం అంటే చాలామంది అనుకోండి స్వర్గం వెళ్తే అక్కడ ఆనందంగా ఉండొచ్చు అని. స్వర్గంలో వెళ్ళినా మనం చనిపోవాల్సిందే. కాకుంటే వాళ్ళ యొక్క ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ అప్సరసలతో రకరకాల ఆడంబరాలు ఉండొచ్చు, భోగాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా స్వర్గంలో కూడా అయిపోతుంది. ఈ 14 లోకాల్లో ఎక్కడ వెళ్ళినా మనం ఉన్నది భూలోకంలో, భూర్భువ స్వర్గలోకం, జనోలోకం, తపోలోకం, మహర్లోకం, సత్యలోకం, అతల సుతల తలాతల పాతాల రసాతల, ఇట్లా 7 లోకాల పైన 7 లోకాల కింద 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాల్లో ఆ బ్రహ్మభువనాల్లోకో పునరావృత్తిన అర్జున, ఈ 14 లోకాల్లో మళ్ళీ జన్మించాల్సిందే. పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. మన స్వర్గలోకం వెళ్ళినా మళ్ళీ చనిపోవాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే. అయితే ఈ 14 లోకాల పైన మనం వెళ్ళాలా? పైన మనం వెళ్ళాలంటే ఈ యొక్క కర్మను మనం భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. మనం చేసేటువంటి కర్మను కృష్ణుడి కోసం, విష్ణువు కోసం, రాముని కోసం, భగవంతుని సంతృప్తి కోసం చేస్తే మనం ఈ కర్మ చక్రం నుంచి, ఈ సంసార చక్రం నుంచి మనం బయటపడతాం. మనం ఇప్పుడు కర్మ బంధంలో ఇరుక్కొని పోయి ఉన్నాం. అంటే ఈ జన్మలో కర్మనే కాదు, ఎన్నో కోటాను కోట్ల జన్మలు మనకున్నాయి. అసుతీం చతురాంశ్చైవ లక్షాం స్వాం జాతిసు రమదవి పురుష ప్రాప్యం మానుష్యం జన్మ పర్యయాత్ వరాకానం అనాశ్రిత్య గోవింద చరణద్వయం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 84 లక్షల జీవరాశుల్లో మనం పరిభ్రమిస్తూ ఉన్నాం. మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. మనం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినటువంటి వాళ్ళం. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చేసి వేరు వేరు శరీరాలను మనం ధరిస్తున్నాం. ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయి? 84 లక్షల రకాలు. కొన్నిసార్లు కుక్క శరీరం, కొన్నిసార్లు పంది శరీరం, కొన్నిసార్లు గాడిద శరీరం, కొన్నిసార్లు ఏనుగు శరీరం, కొన్నిసార్లు చీమ శరీరం, కొన్నిసార్లు నల్లి శరీరం, కొన్నిసార్లు బొద్దింక శరీరం, కొన్నిసార్లు చేప శరీరం, కొన్నిసార్లు అంటే ఈ విధంగా 84 lakhs 84 లక్షల రకాల ఈ జీవుల్లో పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఈ విధంగా శరీరం తీసుకుంటున్నాం, మళ్ళీ కొత్తగా వేసుకుంటున్నాం. డ్రెస్ తీసేస్తున్నాం, కొత్త డ్రెస్ వేసుకుంటున్నాం. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఏ విధంగా మనుషుడు పాత వస్త్రం వదిలివేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అదేవిధంగా శిథిలమైన శరీరం వదిలివేసి మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. ఈ విధంగా 84 లక్షల జీవరాశుల్లో మనం శరీరం తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం, పుడుతున్నాం, చేస్తున్నాం. చావు, పుట్టుక, ముసల్తనం, రోగం. పుట్టగానే ఏమవుతుంది? బాల్యం, యవ్వనం, కౌమారం, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, తర్వాత రోగం వస్తుంది, తర్వాత మనం చనిపోతాం, తర్వాత మళ్ళీ పుడతాం, మళ్ళీ చనిపోతాం. ఈ కర్మ బంధం వల్ల ఈ సంసార చక్రంలో మనం ఇరుక్కొని పోతున్నాం. ఈ యొక్క కర్మను మన కోసం చేయడం వల్ల, మన సంతృప్తి కోసం చేయాలని ప్రయత్నిస్తున్నాం. నేను అనుభవించాలా ఈ కర్మ ద్వారా, నేను ఎంజాయ్ చేయాలా అనేక భావంతో మనం చేయడం వల్ల ఈ కర్మ సంఖ్యలలో మనం బంధించబడిపోతున్నాం. బంగారు సంఖ్యలతో కొందరు బంధించబడుతున్నారు, ఇనుప సంఖ్యలతో ఇంకొందరు బంధించబడుతున్నారు, కొందరు వెండి సంఖ్యలతో మరి ఏవైనా సంఖ్యలే. అంటే కొందరు ధనవంతులుగా ఉండొచ్చు, కొందరు ఐశ్వర్యవంతులుగా ఉండొచ్చు, కొందరు సౌందర్యవంతులు, వేరే వేరే విధాలుగా ఈ యొక్క బంధంలో ఇరుక్కొని పోతున్నాం. ఈ సంసార చక్రంలో ఇరుక్కొని పోయి ఏం చేస్తున్నాం? చాలా ఆనందిస్తున్నామా? లేదు, ఆనందం ఉందని భ్రమిస్తున్నాం అంతే. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో అది ఆనందం ఉండదు. ఎందుకంటే కృష్ణుడే చెప్తున్నాడు, దుఃఖాలయం. దేవాలయం అంటే ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. గ్రంథాలయం అంటే ఏమంటారు? గ్రంథాలు ఉంటాయి. దుఃఖాలయం ఏముంటాయి? మనకన్నీ దుఃఖాలే కనిపిస్తున్నాయి. కాకుంటే అవి ఏ విధంగా మనం భావిస్తున్నాం అంటే ఆ దుఃఖంలో కొంచెం ఉపశమనం కలుగుతుంది, అది సుఖం అనుకుంటున్నాం. ఒక మనిషి నీళ్ళల్లో మునిగిపోతున్నాడు, అతను కొంచెం పైకి తీస్తాం ఒక నిమిషం, ఓ సుఖంగా ఉంది అనుకుంటున్నాం, మళ్ళీ ముంచేస్తున్నాం. ఒక్క నిమిషం బయటికి తీసాం, చాలా బాగుంది అనుకుంటున్నాం, కానీ మళ్ళీ మునిగిపోతున్నాడు. సో ఏదో కొంచెం ఉపశమనం మనకు కలుగుతుంది ఇక్కడ. ఆ దుఃఖం నుంచి కొంచెం ఉపశమనం అనుకుంటే సుఖం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం నివసిస్తున్నామో ఇక్కడ సుఖం అనేది లేదు. సుఖం అనేది ఎందుకు లేదంటే ఈ యొక్క శరీరంతో ఉన్నంత వరకు సుఖం మనకు లభించదు.
ఈ శరీరం యొక్క స్వభావం, ఈ దేహం యొక్క స్వభావమే చావు, పుట్టుక, ముసల్తనం, రోగం. మన శరీరం ద్వారా బాధలు, ఇతరుల ద్వారా బాధలు, ఈ ప్రకృతి ద్వారా బాధలు, ఈ త్రివిధ క్లేశాలతో మనం బాధపడాల్సిందే ఈ దేహం ఉన్నంత వరకు. ఈ దేహం అనేది ఒక రోగం ఉంది మనకు, ఇది ఒక రోగం కలిగింది మనకు. ఒక క్యాన్సర్ గడ్డ వచ్చింది అనుకోండి మనకు, దానివల్ల ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా మన ఆత్మ కానీ శరీరాన్ని మనం వేసుకున్నాం ఇప్పుడు, కానీ శరీరం మంది కాదు, ఇది అనవసరంగా మనకు వచ్చింది, ఇది ఒక అనర్థం అన్నమాట. ఇది అవసరం లేనటువంటి యొక్క ఈ దుస్తులు మనం వేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక ప్రయోజనం ఏంటంటే, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఇక మనిషి జన్మ అత్యున్నతమైనటువంటి వస్త్రం. ఈ మనిషి వస్త్రాన్ని మనం వేసుకున్నప్పుడు మనం ఇంకా వస్త్రాలే వేసుకోకుండా మనం ఉండొచ్చు. మళ్ళీ చావు, పుట్టుక, ముసల్తనం, రోగం నుంచి బయటపడి మనం భగవంతుని ధామానికి వెళ్ళే అవకాశం ఈ మానవ జన్మలో లభించింది. అందుకని మానవ జన్మ ఎంతో విలువైనటువంటిదని చెప్తారు. ఎందుకంటే ఈ మానవ జన్మలో మనం భగవద్గీత చదవచ్చు, భాగవతం చదవచ్చు, భగవంతుని నామాన్ని జపం చేయొచ్చు. ఈ విధంగా భక్తుల సాంగత్యాన్ని తీసుకొని మనం ఈ సంసార చక్రం నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ మానవ జన్మలోనే లభిస్తుంది. మిగతా జన్మం లేదు. కుక్క, నక్క, ఎలుక వాటికి ఉందా? వారి భగవద్గీత అర్థం కాదు, వాటి ఏం ఆచరించలేదు. సో అందువల్ల శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఈ సంసార చక్రం నుంచి, ఈ కర్మబంధం నుంచి మనం విడిపడాలి. ఈ కర్మబంధం నుంచి విడిపడాలంటే ఏం చేయాలా? మనం ఈ యొక్క భక్తి మార్గాన్ని మనం స్వీకరించాలి. అంటే ఇక కర్మలు ఏం చేయాలి? కృష్ణ కర్మలు మనం చేయాలి. కృష్ణ కర్మలు మనం ఆచరిస్తే, లేదంటే మనం చేసినటువంటి కర్మలు కృష్ణునికి అర్పిస్తే మనం ఈ సంసార చక్రం నుంచి బయటపడి మళ్ళీ ఇంకా చావు లేదు మనకు ఇంకా పుట్టుక రాదు, ఇంకా మళ్ళీ ముసలితనం లేదు, ఇంకా రోగం లేదు, ఈ శరీరమే లేదు మనకు. మనం సచ్చిదానందమైనటువంటి శరీరాన్ని మనం కలిగి ఉన్నాం. ఆధ్యాత్మిక ప్రపంచం మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ ఉండవు. అక్కడ ఎట్లాంటి దుఃఖాలు ఉండవు, ఎట్లాంటి బాధలు ఉండవు, ఎట్లాంటి సమస్యలు ఉండవు. కేవలం మనం భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై సచ్చిదానందం, నిత్యమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. అందువల్ల దాన్ని ఏమంటారు? వైకుంఠం అని అంటారు. వైకుంఠం అంటే ఇది కుంఠం, మనం ఉన్నటువంటిది కుంఠం, అది వైకుంఠం అంటే సమస్యలు లేనటువంటి ప్రపంచం. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఈ భగవంతుని యొక్క లీలలు జరుగుతూ ఉంటాయి అంతే. అక్కడ మనం భగవంతుని యొక్క లీలలో మనం పాల్గొనవచ్చు. ఈ సమస్యలన్నీ అక్కడ ఏముండవు మనం. సో మానవ జన్మ వచ్చింది దానికోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క మానవ జన్మలో ఈ యొక్క జిజ్ఞాస, ఈ మానవ జన్మలో మనం జిజ్ఞాస పొందకుండా మనం శరీర పోషణ కోసం ఆహారం, నిద్ర, భయం, మైథునం ఇలాంటి విషయాల కోసం మనం సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. సో ఈ విషయాల కోసం మన సమయాన్ని వృధా చేయకుండా మనం చేసేటువంటి యొక్క కర్మలను, కృష్ణ కర్మలు మనం ఆచరించాలి. సో దీన్ని భక్తి మార్గం అంటారు. ఈ యొక్క భక్తి మార్గంలో భగవంతుని నవవిధ భక్తి అంటారు దాన్ని. 9 రకాలైనటువంటి ఒక భక్తి. శ్రవణం చేయడం అంటే ఇప్పుడు మీరంతా శ్రవణం చేస్తున్నారు అంటే భగవద్గీత గురించి వింటున్నారు, భగవంతుని గురించి వింటున్నారు. భగవంతుని గురించి వినడం అది కూడా ఒక భక్తి మార్గం. తర్వాత కీర్తన చేయడం. మనం ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిన తర్వాత మనం కీర్తన చేస్తాం అందరం, భగవంతుని గురించి పాడడం. శ్రవణం, కీర్తనం, తర్వాత స్మరణ చేయడం. ఎప్పుడైతే శ్రవణం చేస్తామో, కీర్తన చేస్తామో మనం భగవంతుని గురించి స్మరిస్తాం, కృష్ణునే స్మరిస్తాం మనం. తర్వాత అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ యొక్క నవవిధ భక్తి అంటారు. ఇది ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు ఈ యొక్క నవవిధ భక్తిని. సో ఈ యొక్క భక్తి మార్గాన్ని మనం స్వీకరించి మనం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఆశ్రయించి ఈ యొక్క సాధన మనం చేస్తే మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వలయం నుంచి మనం బయటపడతాం. అది మన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం, అది మన ముఖ్యమైనటువంటి ధ్యేయం. అది దానికోసం మనం వచ్చాం ఇక్కడికి, దాని పర్పసే మనం వచ్చాం. కానీ అది మనం మర్చిపోయాం. అది మర్చిపోయేసి వేరు వేరు కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఓకే, మనకు తినడానికి ఆహారం అవసరం, నిద్ర అవసరం, శరీర పోషణ కోసం ఎంతో అవసరం, కానీ దానికోసమే మనం జీవించకూడదు.
మన జీవితం వచ్చింది భగవంతుని సేవ చేయడం కోసమే వచ్చింది. సో అందువల్ల మన శరీర పోషణకి ఎంత అవసరమో అంత తక్కువగా సరళంగా దాన్ని జీవించి మిగతా సమయాన్నంతా ఆధ్యాత్మిక చింతనలో మనం గడపడం ద్వారా మన జీవితం ధన్యమవుతుంది, మన మానవ జన్మ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. చాలా ఇది భగవద్గీత యొక్క సందేశం. భగవద్గీత యొక్క సందేశం ఏం చెప్తున్నాడు కృష్ణుడు? మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా కృష్ణు యొక్క ప్రీత్యర్థం చేయాలా. కృష్ణుడు చెప్తున్నాడు ఆ విధంగా ఉండాలని, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మాన మత్పరాయణ. సో ఇక కృష్ణుడు చెప్తున్నాడు నాకు ఆరాధించండి. కృష్ణుడికి ఆరాధించడం, కృష్ణునికి నమస్కరించడం, కృష్ణునికి సేవించడం, కృష్ణుడికి నమస్కారం చేయడం, కృష్ణునికి పూలు అర్పించడం, కృష్ణుడికి పనులు అర్పించడం, సో కృష్ణుడికి నామాన్ని ఉచ్చరించడం. సో ఈ విధంగా కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశిస్తున్నాడు, మీ యొక్క కార్యాలన్నీ నా కోసం చేయండి అని చెప్తాడు. దానివల్ల మనకే ప్రయోజనం, కృష్ణుడి కోసం కాదు. కృష్ణుడికి ఆయనకేం అవసరం లేదు. ఎన్నో పుష్పాలు ఆయన సృష్టించాడు, ఎన్నో పనులు. ఇప్పుడు మనం పనులు నైవేద్యం పెట్టాం, పనులన్నీ ఇచ్చింది ఆయనే, ఆయన నుంచే వచ్చినాయి. ఈ భూమి నుంచి వచ్చినాయని నీళ్ళు ఆయన ఇచ్చాడు, భూమి ఆయన ఇచ్చాడు, సూర్యకాంతి ఆయన ఇస్తున్నాడు, చంద్రకాంతి ఆయన ఇస్తున్నాడు, మనకున్నటువంటి శక్తిని ఆయన ఇస్తున్నాడు. ఆయన ద్వారానే వచ్చిన ఆయన శక్తి, కానీ ఆయనకు అర్పించడం ద్వారా మనకు ఈ యొక్క భక్తి అనేది మనకు లభిస్తుంది. సో ఈ విధంగా భగవంతునికి పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ కనీసం నీళ్ళైనా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పూర్వతం అశ్నామి ప్రయతాత్మన. సో కృష్ణుడు చెప్తున్న భగవద్గీతలో, ఒక పత్రం అంటే తులసీదళం, తులసీదళం అయినా సరే, పుష్పమైనా సరే, ఒక పండైనా సరే, కనీసం నీళ్ళైనా సరే మీరు నాకు అర్పించండి భక్తితో, ఆ ప్రేమను నేను స్వీకరిస్తానని చెప్తున్నాడు. ఇది మన యొక్క సహజమైనటువంటి ఒక స్వభావం, భగవంతుడికి సేవ చేయడం. కొందరు చెప్తూ ఉంటారు, నేను ఎందుకు సేవ చేస్తాను భగవంతుడిగా. మనం ఎవరికో ఒకరికి సేవ చేయాల్సిందే. మీరు చూడండి, ఎవరైనా ఏ విషయమైనా చూడండి, ఒక వ్యక్తి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆయన అంటే అతనికి సేవ చేస్తున్నాడు, అతను ఓనర్, అతను సేవ చేయడమే. ఏకు బి సేవ చేస్తాడు, బికు సి సేవ చేస్తాడు, భార్య భర్తకు సేవ చేయడం, తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేయడం, పిల్లలు తల్లిదండ్రులకు చేయడం, ఎవరికో ఒకరికి సేవ చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు దేశానికి సేవ చేయడము, రాష్ట్రానికి సేవ చేయడము, ప్రజలకు సేవ చేయడము, ఏదో ఒక సేవ అనేది మనలో ఉన్నటువంటి ఒక స్వభావం. ఎవరికి సేవ చేయకుంటే కనీసం కుక్కగానే సేవ చేస్తాం. మా ప్రభుపాదాలు చెప్తారు, ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్ యూ విల్ సర్వ్ డాగ్. అంటే మేము ప్రత్యక్షంగా చూసాం. మేము కొన్ని రోజులు బెంగళూరులో ఉన్నాం ప్రచారం చేసేటప్పుడు. ఒక పెద్ద ఇల్లు, చాలా పెద్దది. అక్కడ వెళ్ళాం. మామూలుగా అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి మేము బెల్ కొడతాం. సో బెల్ కట్టిన తర్వాత ఆయన అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కుక్కకు మసాజ్ చేస్తూ ఉన్నాడు, తర్వాత కుక్కకు బిస్కెట్లు తినిపిస్తున్నాడు, కుక్కను తీసుకెళ్ళేసి మూత్రం పోయిస్తున్నాడు. ఒక 2-3 కుక్కలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. ఆ కుక్కకు సేవ చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, మీ ఓనర్ లేడా అని అడుగుతున్నాం. అంటే ఒక 5 కార్లు ఉన్నాయి, చాలా మేబీ ఉండొచ్చు 50 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉండొచ్చు. మామూలుగా ఒక చిన్న చెడ్డీ వేసుకొనేసి దానికి కుక్కకు మసాజ్ చేయడం, కడగడం, దాని యొక్క స్టూల్ ఎత్తిపోయడం, అంటే మల విసర్జన చేసి మలాన్ని ఎత్తిపోయడం, అలా కుక్కకు సేవ చేస్తూ ఉన్నాడు. సో మేము అనుకున్నాం లోపల ఓనర్ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన చెప్పట్లేదు నేనే ఓనర్ అని చెప్పట్లేదు ఆయన. మన తర్వాత తెలిసింది ఆయన ఓనరు. ఆయనకు 5 కార్లు ఉన్నాయి, 5 కంపెనీలు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది. ఏం చేస్తున్నాడు? కుక్కకు సేవ చేస్తున్నాడు. వైదిక సంస్కృతులు అసలు కుక్కని ఇంట్లోకి రానివ్వరు, మీకు తెలుసో లేదో. కుక్క అంటే కొంచెం బయట ఉండేటువంటి కాపలా కోసం ఉండే. సో ఆయన ఇంట్లో పెట్టుకోవడం, ఆయన బిస్కెట్లు తినిపించడం, అంటే చూడండి ఆ సేవ అనేది వరకు. ఆయనకంతా 10,000 మంది పనిచేస్తున్నారండి. ఆయన చెప్పాడు, పెద్ద కంపెనీ ఉంది, 10,000 మంది నా కింద పనిచేస్తున్నారు. 10,000 మంది ఆయనకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఏం చేస్తారు? కుక్కకు సేవ చేస్తారు. కానీ భగవంతుడు సేవ చేయడు. అంటే అందుకనే ఇంగ్లీష్లో అదే, ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్, జీఓడి గాడ్, అండ్ యూ విల్ సర్వ్ డాగ్, డిఓజీ. భగవంతుడు సేవ చేయకుండా మనం కుక్కకు సేవ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన యొక్క స్వభావం ఇది సేవ చేయడం. మీరు చూడండి, ప్రతి ఒక్కదానికి స్వభావం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఇది ద్రవంగా ఉంది, ఇది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ కావచ్చు, కానీ మళ్ళీ ద్రవం అయిపోతుంది. చక్కెర ఉంది, చక్కెర యొక్క స్వభావమే తీపిగా ఉండడం. కాకరకాయ యొక్క స్వభావం చేదుగా ఉండడం. ప్రతి ఒక్క వస్తువుకు ఒక స్వభావం ఉంటుంది.
అదేవిధంగా మన యొక్క ఆత్మ యొక్క స్వభావం సేవ చేయడం. చేప యొక్క స్వభావం నీటిలో ఉండడం. ఆ చేపను మనం నీటిలోంచి బయటికి తీసుకొని వచ్చాం. ఆ చేపకు ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ ఇచ్చాం, అంటే రోల్స్ రాయ్ కార్ ఇచ్చాం. ఆస్ట్రేలియా నుంచి ఒక ఐటెం తీసుకొని వచ్చాం, అమెరికా నుంచి ఇంకో ఐటెం తీసుకొచ్చాం, లండన్ నుంచి ఇంకో ఐటెం తీసుకొచ్చాం, ఆఫ్రికా నుంచి ఇంకొక ఐటెం తీసుకొచ్చాం, 120 దేశాల నుంచి రకరకాల తినుబండారాలు అన్నీ తీసుకొచ్చాం. ఇన్ని కట్టలు డబ్బులు ఇచ్చాం, నీటిలో తీసివేశాం. చేప చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఏమంటారు మీరు? ఎందుకు ఇన్ని వస్తువులు ఇచ్చాం? వాటికి ఎంతో వస్తువులు ఇచ్చాం, ఎందుకు చచ్చిపోతుంది? అంటే చేప యొక్క స్వభావం నీటితో ఉండడం. నీటిలో మీరు ఎన్ని వస్తువులైనా ఇవ్వండి. అదేవిధంగా మన యొక్క ఆత్మ యొక్క స్వభావం భగవంతునికి సేవ చేయడం, కృష్ణుడి యొక్క సేవ చేయడం. మన యొక్క స్వభావం అది, మన అందరి యొక్క స్వభావం ఉంది అది. కానీ అది మర్చిపోయాం మనం. మర్చిపోయి ఏ విధంగా చేప విలవిలా కొట్టుకుంటుందో మనం భగవంతుడి సేవ వదిలివేసి ఇలా విలవిలా కొట్టుకుంటున్నాం. అందుకని డిప్రెషన్స్ పెరిగిపోతున్నాయి, యాంగ్జైటీ పెరిగిపోతున్నాయి, సూసైడ్లు పెరిగిపోతున్నాయి, రకరకాల అక్రమాలు పెరిగిపోతున్నాయి, ఎన్నో దారుణాలు పెరిగిపోతున్నాయి, యుద్ధాలు పెరిగిపోతున్నాయి, అన్ని రకాలైనటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? నేను పురోగతి సాధిస్తున్నాను, కానీ ప్రజలకు ఆనందం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆత్మ యొక్క స్వభావం దాని ప్రకారం వర్తించట్లేదు. ఎన్నో రకాల వస్తువులు దీన్ని తీసుకొని వస్తున్నాం. అది ప్రయత్నిస్తున్నాం. ఏదో విధంగా మనం ఆత్మ ఆనందం అవుతుంది, మన ఆత్మ ఆనందం. ఈ శరీరం వరకు ఆనందం అంతే. ఇది శరీరం అనేది ఒక స్కిన్, ఇది ఒక పొర అంతే. ఈ శరీరం వరకే ఆనందాన్ని మనం పొందగలుగుతాం. కానీ అది శాశ్వతమైనటువంటి ఒక ఆనందం కాదు. ఇక శరీరం ఆదిలో మనకు ఆనందంగా కనిపిస్తుంది, చివరికి దుఃఖమే కారణం అవుతుంది. అది మనకు తెలుస్తున్నది, ఇది ఆనందాన్ని ఇవ్వట్లేదు అనేసి. సో అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశిస్తున్నాడు, మీరు నాకు సేవ చేయండి, మీరు ఆనందంగా ఉంటారు. కానీ దాన్ని మనం వినట్లేదు. లేదు, ఇంకెక్కడో ఆనందం ఉందని వెతుకుతూ ఉన్నాం. సో అందువల్ల కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు, లేదు, మీకు ఆనందం ఎక్కడ దొరకదు. ఎందుకంటే మన యొక్క అస్తిత్వమేది, మనం సృష్టించబడిందే దానికోసం. దాని యొక్క పర్పస్, మన యొక్క ఉద్దేశం. ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశం ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏమి? మాట్లాడడం కోసం. ఇది దాని పర్పసే మనం వాడాలి. ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ దీన్ని మాట్లాడడం కోసం. సో దీని కింద ఇక్కడ పెట్టామనుకోండి, టేబుల్ కింద, ఇది కదులుతుంది అనేసి, దాని పర్పస్ కాదు అది. మీకు ₹1,00,000 ఫోన్ దాని కింద ఎందుకు పెడతారంట? అంటే ఇది ఎంతో విలువైనటువంటి వస్తువు, దాని పర్పస్ అది కాదు. ఇది విలువైనటువంటి ఒక మానవ జన్మ కేవలం ఆహారం తినడం కోసం, నిద్రించడం కోసం, జస్ట్ కేవలం టైం పాస్ చేయడం కోసం కాదు. ఇది ఎంతో విలువైనటువంటి ఒక మానవ జన్మ. అంటే కోటాను కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి చక్రాన్ని ఆపివేయగలిగినటువంటి శక్తి ఈ మానవ జన్మలో ఉంది. సో అందువల్ల ఈ విలువైనటువంటి మానవ జన్మను మనం వృధా చేసుకోకుండా ఈ భక్తి మార్గాన్ని మనం స్వీకరించాలి. ఈ భక్తి మార్గాన్ని మనం స్వీకరించడం ద్వారా మనం ఈ చక్రం నుంచి బయటపడి మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఆనందం అనుకుంటామో దానికంటే కొన్ని కోట్ల రేట్ల ఆనందాన్ని మనం పొందుతాం. కోటాను కోట్ల రేట్ల ఆనందం పొందుతాం. ఈ ఆనందం ఆత్మకు సంబంధించినటువంటిది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావేత శాంతి అశాంతస్య కుత సుఖం. భగవంతునితో సంబంధం లేకుండా శాంతి ఎలా కలుగుతుంది? మనకు శాంతి లేకుండా సుఖం ఎట్లా వస్తుంది? సో అందువల్ల మనం భగవంతునితో సంబంధం పెట్టుకుంటే మనకు శాంతి లభిస్తుంది, సుఖం లభిస్తుంది. ఎందుకంటే చేప ఎలా నీటితో సంబంధాన్ని కలిగి ఉందో మన ఆత్మ కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉంది. సో అది ఆ విధంగా మనం ప్రయత్నించాలా. ఆ విధంగా మన జన్మ ధన్యమవుతుంది. మళ్ళీ ఈ కారాగారంలోకి, ఇది మనం కారాగారంలో బంధించాం, జైల్లో ఉన్నాం. మనం అనుకుంటాం ఎక్కడో జైలు ఉందా, ఇది జైలు. ఈ జైల్లో ఉన్నాం. ఈ జైల్లో నుంచి మనం బయటపడి మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళొచ్చు. అదే ఈ యొక్క భగవద్గీత యొక్క సారం. ఈ శ్లోకంలో ఇచ్చినటువంటి అదే, మీరు కర్మలను నా కోసం ఉనరించండి. ఆ విధంగా కర్మబంధం నుంచి బయటపడి ఈ నా దగ్గరికి మీరు వస్తారని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. సో ప్రత్యేకంగా కలియుగంలో చాలా సులభమైనటువంటి యొక్క మార్గం. ఇది తపస్సులు చేయాల్సిన అవసరం లేదు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, యాగాలు చేయలేం. మనం చేయొద్దని కాదు, చేయలేం. ఎందుకంటే వేరు వేరు యుగాల్లో వేరు వేరు ధర్మాలు ఇవ్వబడ్డాయి. కృతయతో ధ్యాయతో విష్ణు అంటే సత్యయుగంలో ధ్యానం ద్వారా భగవంతుని పొందడం,
ధ్యానం అంటే ఏదో 3 నిమిషాలు కళ్ళు మూసుకోవడం కాదు, మళ్ళీ ఏదో ఒక ఫోన్ వస్తుంది, మళ్ళీ మన మైండ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ధ్యానం అంటే లక్షల సంవత్సరాలు చేసేది. వాల్మీకి 60,000 సంవత్సరాలు చేశాడు, హిరణ్యకశిపుడు 60,000 సంవత్సరాలు చేశాడు. ధ్యానం అంటే ఒకరోజు కాదు, యమ నియమ ప్రాణాయామ ధారణ ప్రత్యాయ సమాధి ఇవన్నీ అష్టాంగ యోగం మొత్తం చేయాలంటే కొన్ని వందల వేల సంవత్సరాలు అవుతుంది. ఇది సాధ్యమవుతుంది కలియుగంలో. మనం చూడండి, మన యొక్క మనస్సు చలిస్తూ ఉంటుంది అన్నమాట, ఒక నిమిషం కూడా ఏకాగ్రత ఉండదు ధ్యానం ద్వారా. వాడు త్రేతాయుగంలో కూడా యజ్ఞాల ద్వారా, యజ్ఞం చేయాలంటే యజ్ఞానికి కావాల్సినటువంటి సమిధలు, యజ్ఞానికి కావాల్సిన నెయ్యి, యజ్ఞం చేసేటువంటి ఋత్వికులు అంటే పూజారులు వేరే కూడా. యజ్ఞం అంటే యజ్ఞదేవత ప్రత్యక్షమై యజ్ఞ ఫలితాన్ని ఇవ్వాలి. తర్వాత భగవంతునికి ఆరాధించడం ద్వాపరయుగంలో ఉంది, అంత పవిత్రమైనటువంటిది లేదు. సో ఈ కలియుగంలో భగవంతుడు ఏం చేశాడు, ఆయన నామరూపంలో అవతరించాడు. కలికాలే నామరూప కృష్ణ అవతార్, కృష్ణుడే స్వయంగా నామరూపంగా ఆయన అవతరించాడు. భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకుంటాడు, కృష్ణ అవతారం, రామావతారం, వరావతారం, కూర్మావతారం, మత్స్యావతారం, నరసింహావతారం, మోహిని రూప అవతారం, బలరామ అవతారం, ఎన్నో అవతారాలు ఉన్నాయి, అనంత అవతారాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క భగవంతుడు ఏం చేశాడు, నామావతారం తీసుకుని నామరూపంలో ఆయన వచ్చాడు. నామం హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మహామంత్రం అంటారు. ఈ మంత్ర రూపంలో ఆయన ఆవిర్భవించాడు. ఎవరైతే ఈ యొక్క అవతారాన్ని తీసుకుంటారో, ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని తీసుకుంటారో, జపం చేస్తారో, వాళ్ళు భగవంతుని చేరుకోవచ్చు అని చెప్తున్నారు. కలియుగంలో ఏం లేదు, మన ప్రతి ఒక్కరికి నాలుక ఉంది, నాలుక ప్రతి ఒక్కరికి చెవులు ఉన్నాయి. ఈ నాలుకతో ఈ యొక్క హరినామాన్ని ఉచ్చరించి, అంటే బయటికి ఉచ్చరించి చెవులతో మనం వినాలి. ఇది కలియుగంలో శబ్ద బ్రహ్మ, అంటే భగవంతుడు శబ్ద రూపంలో ఉన్నాడు, దివ్యమైనటువంటి ఒక శబ్ద రూపంలో ఉన్నాడు. మనం కళ్ళతో చూడలేం భగవంతుని, చెవుల ద్వారా చూడవచ్చు మనం. ఈ కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు మనకు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో కలిసి నాట్యం చేయొచ్చు ఇక హరినామం చేయడం ద్వారా. సో అందుకే ఇక వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సకల శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. అశ్వమేధ యజ్ఞం, రాజసూయ యజ్ఞం, 1000 అశ్వమేధ యజ్ఞాలు, 1000 రాజసూయ యజ్ఞాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని చేసినప్పటికీ హరినామంతో సమానమైనటువంటిది ఏది లేదు. హరినామం యొక్క శక్తి ఎంతో అది అతిశయోక్తి కాదు, అది దాని వర్ణనాతీతమైనటువంటిది. సో అందువల్ల ఈ యొక్క కలియుగంలో యొక్క ప్రజలు కలహప్రియులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, తర్వాత పవిత్రంగా ఉండరు, అపవిత్రతో ఉంటారు. అందువల్ల భగవంతుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి బద్ధజీవుని ఉద్ధరించడానికి హరినామం మార్గం ఇచ్చారు. దానికోసం ఇక్కడ చూడండి, పంచతత్వం అంటారు వాళ్ళు. చైతన్య మహాప్రభు, కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చారు. నిత్యానంద ప్రభు, బలరాముడు ఆయన వచ్చి ఇట్లా వీళ్ళు వచ్చి నవద్వీప్ ధామంలో హరినామాన్ని ప్రచారం చేశారు, హరినామ సంకీర్తనం ప్రచారం చేశారు. ఇక హరినామాన్ని మనం ఉచ్చరించడం ద్వారా మనం భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్ళొచ్చు. చాలా సులభం ఇది. ధనవంతులు చేయొచ్చు, పేదవాళ్ళు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, చదువు వచ్చిన వాళ్ళు చేయొచ్చు, చదువు రాని వాళ్ళు చేయొచ్చు. ఎట్లాంటి కుల మత జాతి వర్ణ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి చేయొచ్చు అనమాట. ఆయన ప్రభుపాల వారు ఆయన అమెరికా వెళ్ళారు 1966లో. అమెరికాలో వాళ్ళకి ఏం తెలుసు? కృష్ణుడు అంటే తెలుసా, రాముడు అంటే తెలుసా, భగవద్గీత అంటే తెలుసా? ఏమీ తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం. వాళ్ళందరికీ ఆయన ఈ యొక్క భజన చేసి భగవద్గీత ఉపదేశాన్ని ఇచ్చి కొన్ని వేల మందిని ఆయన మార్చారు. 108 మందిరాలు నిర్మించారు 108 దేశాల్లో. ఆయన ప్రపంచం మొత్తంలో ఈ యొక్క మన భారతీయ సంస్కృతిని ప్రచారం చేసి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళకేం తెలియదు. సముద్రం బయట ఉన్నటువంటి వాళ్ళు మలాన్ని విసర్జిస్తే కడుక్కోవడం కూడా వాళ్ళకి తెలియదు, స్నానం చేయడం కూడా వాళ్ళకి తెలియదు, మొహం కడుక్కోవడం కూడా వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళు భక్తులుగా మారారు. కానీ మనం భారతీయులమైంది ఏం చేయాలి? వాళ్ళందరికీ మనం నేర్పించాలి. కానీ మనం భారతీయులు ఏం చేస్తున్నాం? మన సంస్కృతిని వదిలివేసేసి మనం ఈ యొక్క ఆధునిక టెక్నాలజీ యుగంలో పడిపోయి మనం మోసపోతూ ఉన్నాం. ఈ టెక్నాలజీ యుగం వల్ల, ఈ కాంప్లెక్స్ లైఫ్ వల్ల మనం ఆధ్యాత్మిక పురోగతి ఏమాత్రం చెందలేము. మన యొక్క సరళ జీవనం వల్లనే మన భారతీయ జీవన విధానం ఏదైతుందో దాన్ని అనుసరిస్తూ ఇక ఉన్నత చింతన చేస్తే మనం భగవత్ ప్రాప్తిని మనం పొందగలుగుతాం. అందుకే మా యొక్క ప్రార్థన, మీరు ఈ యొక్క
జపం అందరూ ఈ రోజు నుంచే ప్రారంభించండి. ముఖ్యంగా ఇది ఆలస్యం చేయాల్సినటువంటిది కాదు, ఇది ఎమర్జెన్సీ. ఇది మనం అనుకోవచ్చు సరే రేపు చేస్తాం, నెక్స్ట్ వారం చేస్తాం, నెక్స్ట్ మంత్ చేస్తాం. ముసలి వాళ్ళం అయిన తర్వాత ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. మనం భగవంతుడు నాలుక ఇచ్చాడు. చిన్న వయసు నుంచి చేయాలి ఒక నామం, చిన్న వయసు నుంచి మనం చేయాలి. సో ఈ హరినామం మనం చూడొచ్చు. ప్రహ్లాదుడు చేశాడు ఈ నామాన్ని, హరే కృష్ణ. హిరణ్యకశిపుడు ఎంతో బాధించాడు. ఏం చేశాడు హిరణ్యకశిపుడు? మంటల్లో కాల్ చేశాడు, కొండలపై నుంచి తోసివేశారు ఆయనకు, త్రిశూలాలతో కూర్చారు, పాము విషాన్ని దాపించారు. ఎంత ప్రహ్లాదుని వయసు ఎంత తెలుసా మీకు? ఎంత వయసు అయినది? 5 సంవత్సరాల బాలుడు ఆయన. హిరణ్యకశిపుడు వల్ల దేవతలు భయపడిపోయారు, అన్ని గ్రహాలన్నీ కూడా భయపడిపోయినాయి. ఆయన కనుబొమ్మలు కదిలిస్తేనే మొత్తం ఈ 14 లోకాలు ఉన్న వాళ్ళు కదిలిపోయారు. కానీ 5 సంవత్సరాల బాలుడు, అతని పుత్రుడు, అతను ఏం చేయలేకపోయాడు. పాముల విషం తాపించిన, ఏనుగులతో తొక్కించిన, త్రిశూలాలతో పొడిపించిన, పైన కొండలపై నుంచి విసిరివేసిన ఆ బాలునికి ఏమీ జరగదు. ఆయన నిరంతరం యొక్క కృష్ణుని యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నాడు. సో అందువల్ల ఈ యొక్క నామస్మరణ చేయడం ద్వారా మనం భగవంతునికి ఆశ్రయంలో మనం ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు మనం రక్షించలేరు. ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అందువల్ల ఈ రోజు నుంచే మనం ఇది ప్రారంభించాలి. చాలా సింపుల్ ఇది. ఈ విధంగా మాల ఉంటుంది, మీరు మా దగ్గర మాల తీసుకోవచ్చు, కొనవచ్చు. దానికి ఒక ఇలా బ్యాగ్ ఉంటుంది. ఈ యొక్క చూపుడు వేలు మనం తాకకూడదు, ఎందుకంటే ఇది అందరినీ తప్పు తప్పు అని చూపిస్తూ ఉంటాం. కానీ మనకు ఏమున్నాయి? 4 తప్పులు మనలో ఉన్నాయి. సో అందువల్ల ఈ చూపుడు వేలు తాకకుండా ఈ 4 ఏదైనా వేళ్ళతో ఒక్కొక్క మంత్రాన్ని చెప్తే ఒక పూస మనం కదిలించాలి. ఈ యొక్క మంత్రాన్ని మనసులో చెప్తే అంత ప్రభావం ఉండదు, మనం బయటికి చెప్పాలి. బయటికి చెప్పడం ద్వారా అందరికీ ప్రయోజనం కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకం నామ్నా కలికల్మషనాశనం నాత పరతురోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ యొక్క మంత్రం ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు మొదటి నుంచి చివరి వరకు తిరిగి వేసిన దీనికంటే మించిన మంత్రం ఇంకా లేదన్నమాట. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అందుకని ఇది మహామంత్రం అని చెప్తారు. సో ఈ మంత్రాన్ని శ్రద్ధతో, ఏకాగ్రతతో, ప్రేమతో మనం భగవంతుని పిలుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నిస్సహాయ స్థితిలో తండ్రి పిల్లవాడు తండ్రిని తల్లిని ఇలా పిలుస్తాడో, ఓ కృష్ణ, ఓ రామ, ఓ రాధారాణి, మీ యొక్క సేవలో నన్ను నియుక్తం చేయండి. ఈ భౌతిక ప్రపంచంలో నేను ఇక ఈ చావు పుట్టుక ముసలితనంతో ఉన్నాను, దీని నుంచి నేను బయటపడాలి అని మనం ప్రార్థిస్తూ ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే చేస్తారో మనం భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది. కృష్ణుని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క నామంతో. అంత శక్తివంతమైనటువంటిది ఈ యొక్క నామం. సో ఈ యొక్క నామం ఎంతోమంది భక్తులు చేశారు, వాళ్ళ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఈ యొక్క హరినామాన్ని ఉచ్చరించడం, భగవద్గీతను చదవడం, భాగవతం అని ఇంకొక మీకు పుస్తకం వస్తుంది, 18 పుస్తకాలు ఉంటాయి. దానిలో భగవంతుని యొక్క లీలలన్నీ కూడా వస్తాయి. ఆ భాగవతాన్ని రోజు పఠించడం, లేదంటే శ్రవణం చేయడం, లేదా భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం. సో ఈ విధంగా ఈ భక్తి మార్గాన్ని ఆచరించడం ద్వారా మన జీవితం ధన్యమవుతుంది. మనం చేసేటువంటి కార్యక్రమాలు కృష్ణుని కోసం చేయడం, కృష్ణ కర్మం చేయడం. ఉదాహరణ, మనం రోజు ఆహారాన్ని తింటాం, మేము ఆహారాన్ని తింటాం, కానీ మేము కృష్ణుడికి అర్పించకుండా మేము తినాం. కృష్ణునికి నైవేద్యం చేసి అది తింటాం. మీరు అన్నమైనా సరే, పప్పు అయినా సరే, ఏదైనా నైవేద్యం చేసి అది తీసుకుంటాం. అట్లా మనం ఏది చేసినా కృష్ణునికి అర్పించడం. మన ఇంట్లో సెంటర్ పాయింట్ కృష్ణుడు అనమాట, మనం కాదు. ఇది కృష్ణుడి ఇల్లు, మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా కృష్ణుడి కోసం చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా భక్తియుక్త సేవను మనం ఆచరిస్తే మనం ఆనందాన్ని పొందొచ్చు. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు జపం చేస్తాం అందరం. మాలలు మన దగ్గర లేవు, కానీ మీరు కావాలంటే తీసుకోవచ్చు కొత్తవి. మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి మామూలుగా మీరు చెప్పొచ్చు, ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించవచ్చు. ఇది ఏకాగ్రతతో చేయాలి. మీ యొక్క సెల్ ఫోన్ సైలెన్స్లో పెట్టుకోండి. ఇప్పుడే మీరు చూడవచ్చు ఈ యొక్క దివ్యమైనటువంటి యొక్క నామం, ఈ సాక్షాత్తు కృష్ణుడే ఇది. అంటే మీరు కృష్ణుడికి నామానికి తేడా లేదు. మనం భౌతికమైందని అనుకోండి, ఏదైనా వస్తువు ఉంది, ఇది గ్లాస్, ఈ గ్లాస్ పేరు గ్లాస్ వేరే, అది అరటిపండు అనేది దాని పేరు వేరే, అది వేరే. కానీ కృష్ణ అంటే కృష్ణుడే, సాక్షాత్తు కృష్ణుడే. మనం ఇప్పుడు దాహం ఉందని అనుకోండి,
నీళ్ళు 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 హరే కృష్ణ రండి. నీరు 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 అంటే మనకు దాహం అనేది తీరదు. ఎందుకంటే నీటి యొక్క పేరు నీళ్లు వేరనమాట. సో ఈ విధంగా ఇక్కడ నీటి యొక్క పేరు నీళ్లు వేరు. అంటే నీరు పేరు అనడం ద్వారా దాహం అనేది మనకు తీరదు. కానీ మనం కృష్ణ 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 రామ అంటే సాక్షాత్తు రాముడే, కృష్ణుడే అనమాట. కృష్ణుని యొక్క నామానికి కృష్ణుడికి తేడా లేదు. సో అందువల్ల ఈ యొక్క నామానికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయన్నమాట. సాక్షాత్తు కృష్ణుడికి ఎంత శక్తి ఉందో నామమే, ఆయన నామంలో ఆయన అనంతమైనటువంటి శక్తులు ఉంచాడు. కృష్ణుడి పేరుకు కృష్ణుడికి తేడా లేదనమాట. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామిన. ఇది చింతామణిది, ఇది అభిన్నత్వం. అంటే కృష్ణుడికి కృష్ణనామానికి తేడా లేదు. మనం కృష్ణుడితో ఉండొచ్చు, మన నాలుక పైన కృష్ణుడు నాట్యం చేస్తాడు మన యొక్క నామాన్ని ఉచ్చరిస్తే. అంత శక్తివంతమైనటువంటిది యొక్క నామం. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది. ఈ యొక్క నామం మనం వినుంటాం, చూసుంటాం. కానీ ఇది ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో మనం తీసుకుంటే, ఇక్కడ ప్రభుపాల వారు వెళ్ళారు, ఆయన అమెరికా వెళ్ళి ఒక నామాన్ని ఇచ్చారు. సో అందువల్ల ఆ యొక్క నామాన్ని కీర్తిస్తూ జపిస్తూ ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. సో ఇప్పుడు ఒక మనం 4 నిమిషాలు అట్లా మనం జపం చేసి ఆ యొక్క మంత్రాన్ని ఉచ్చరించి తర్వాత మనం ఆరతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందరూ చెప్పండి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ముఖ్యంగా అంటే 2 ముఖ్యమైన విషయాలు గట్టిగా చెప్పండి, స్పష్టంగా వినడం. ఈ యొక్క వినడం అంటే ఈ సాక్షాత్తు కృష్ణుడే యొక్క శబ్దం అనేది. మనం ఏ ఆలోచన లేకుండా ఒక 2-3 నిమిషాలు మనం ఈ యొక్క అందరూ నామాన్ని ప్రేమతో ఉచ్చరించి ఇది వినండి. అందరం కలిసి ఇప్పుడు మనం చేస్తాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే
కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ విధంగా ఈ యొక్క మంత్రం అంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. మనం ఒక సగం మాల చేసాం ఇప్పుడు 54 సార్లు, ఇంకొక 54 చేస్తే మనకు ఒక 8 to 10 minutes పడుతుంది అంతే. దీనికి ఎట్లాంటి నియమాలు ఏం లేవు. ఉదయం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, మీరు ఏ మాలతోనైనా చేయొచ్చు. ఈ యొక్క మంత్రాన్ని చేయడం ద్వారా మనకు హృదయం పవిత్రమవుతుంది, మనకు ఆనందం వస్తుంది, భగవంతుడితో సంబంధాన్ని మనం ఏర్పరచుకుంటాం. ఈ యొక్క నామం ద్రౌపది చూడండి, మనం భీష్ముడు రక్షించలేకపోయాడు, ధృతరాష్ట్రుడు రక్షించలేకపోయాడు, 5 భర్తలు ఎంతో శక్తిని వాళ్ళు కూడా రక్షించలేకపోయారు. కృష్ణ ఆమె పిలిచింది, సాక్షాత్తు కృష్ణుడు ఆమెకు చీర రూపంలో వచ్చి రక్షించాడు. గజేంద్రుడు పిలిచాడు, రక్షించాడు. ప్రహ్లాదుడు పిలిచాడు, రక్షించాడు. ఈ విధంగా మనం చూడొచ్చు, భగవంతుడు ఆయన పిలిస్తే ఆయన వచ్చేస్తాడు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. నాహం తిష్టామి వైకుంఠే యోగినా హృదయేశ్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఆయన విష్ణువు చెప్తున్నాడు, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, ఎక్కడైతే నా యొక్క నామం కీర్తన జరుగుతుందో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటానని చెప్తున్నాను. సో ఇక నామం యొక్క మహత్యం ఈ రోజంతా మనం చెప్పుకోవచ్చు. చాలా ఘనమైనటువంటి మహత్యం, ఎంతోమంది వాళ్ళ జీవితాలను మార్చుకుంటున్నారు. సో దయచేసి ఈ రోజు నుంచి మీరు ఈ యొక్క నామాన్ని జపించడం ప్రారంభించండి, భగవద్గీతను చదవండి, భాగవతాన్ని చదవండి. మీ కార్యక్రమాలకు ఏం ఆటంకం లేదు, మీరు అవి చేసుకుంటూ ఉండొచ్చు. ఉదయం ఒక 1/2 అవర్, మధ్యాహ్నం ఒక 1/2 అవర్, పడుకునే ముందు ఒక 1/2 అవర్. సో ఆ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మికత కూడా కేటాయించండి. దీనివల్ల నష్టం లేదు. చాలామంది భయపడిపోతుంటారు, మళ్ళీ మేము హరే రామ హరే కృష్ణ వల్ల అయిపోతామని. మీరు ఏమి అవ్వాల్సిన అవసరం లేదు. మీ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండండి. మీరు అందరు ఈ విధంగా అవ్వలేరు. సో ఇక్కడ కుటుంబాలు కూడా మీరు కూర్మగ్రామంకి వచ్చి చూడండి, 16 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు, ఇల్లు నిర్మిస్తారు, వాళ్ళు కూడా వంట వండుతారు. అక్కడ సేమ్ మీరేం చేస్తున్నా అక్కడ చేస్తారు. కాకుంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క భక్తి కూడా చేస్తారు మనం. సో మీరు ఇంట్లో ఉండి మీ ఇల్లు దేవాలయంగా మార్చుకోవచ్చు, ఈ యొక్క గృహాన్ని దేవాలయంగా మార్చుకోవచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో ప్రతి ఆదివారం కార్యక్రమాలు జరుగుతాయి కూర్మగ్రామంలో.
ప్రతి ఆదివారం 5 నుంచి 600 మంది పాల్గొంటారు. మీకు అక్కడే ప్రసాదం కూడా ఉంటుంది, లంచ్ ప్రసాదం తీసుకోవచ్చు. మీరు అక్కడికి వచ్చి సాంగత్యం తీసుకోవచ్చు, పాల్గొనవచ్చు. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ విధంగా మీ ప్రతి శనివారం కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మీ గృహంలో కూడా ఇలా కార్యక్రమం నిర్వహించవచ్చు. ఈరోజు బాలకృష్ణ గారు నిర్వహించారు, చాలా ధన్యవాదాలు. అలా మీ కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ విధంగా ఈ సాంగత్యం వల్ల ఈ యొక్క సంఘ దోషం ఉండదు. సంఘే శక్తి కలియుగే, కలియుగంలో సంఘమే ఒక శక్తి. అంటే చెడు పరిణామం తీసుకురావచ్చు, మంచి తీసుకురావచ్చు. ఈ విధంగా మనందరం కలిసి ఒక హరినామాన్ని ఉచ్చరిస్తూ భగవంతుని యొక్క సేవ చేయడం ద్వారా ఎంతో ఆనందాన్ని మనం పొందుతాం. హరే కృష్ణ. చాలా ధన్యవాదం. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఒక 5 నిమిషాలు తర్వాత ఆరతి మనం ప్రారంభిస్తాం. ఇక ఆరతిలో ఒకరు పాడుతారు, అంటే అది కీర్తనం, మీరంతా వినాలి. అప్పుడు తర్వాత మీరందరూ కూడా పాడవచ్చు. పాడుతూ మనం భగవంతుని కోసం కీర్తన చేస్తాం. ఇప్పుడు ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే అడగవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఉపన్యాసంలో ప్రతి శనివారం ఇలా ఉంటుంది. 6 గంటలు భజన ప్రారంభమవుతుంది. 6 గంటల 30 నిమిషాలకు ఉపన్యాసం, 1 గంట సేపు. తర్వాత ఒక 20 నిమిషాలు ఆరతి. 8 గంటల కార్యక్రమం అయిపోతుంది. 1 గంటన్నర సేపు ముందు తీసుకోవాలి ప్రోగ్రామ్ మీద తీసుకోవాలా? మీరు శనివారం ముందు మీరు చెప్తే, ఇక్కడ కృష్ణ ప్రేమ ప్రభు ఉంటారు, మీరు అని చెప్తే మీరు నెక్స్ట్ వీక్ మీ ఇంట్లో అనుకుంటే చెప్పవచ్చు. అట్లా ఎవరి ఇంట్లో కావాలంటే వాళ్ళు ముందు చెప్పాను. మీకు వీలైన చెప్పవచ్చు. ఈ వారం చెప్పవచ్చు, ఇప్పుడు చెప్పవచ్చు. ఇక్కడ మీరు చర్చించుకొని కూడా చెప్పొచ్చు, ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వారం ఆల్రెడీ ఒకరు ఉన్నారంటే మళ్ళీ వచ్చే వారం చేయొచ్చు. ఓకే. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. సో ఇప్పుడు మనం ఆరతి చేస్తాం. ఏం ప్రశ్నలు లేవు కదా ఎవరికి? హరే కృష్ణ.